వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేనతో కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఆయన కనిగిరిలో శ్రీకారం చుట్టారు. రా కదిల్రా పేరుతో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభలో వైసీపీ టార్గెట్ గా విమర్శలు కురిపించారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదల్రా అని పిలిపిస్తే ఒక ప్రపంచమైందని ఇప్పుడు తాను రాష్ట్ర ప్రజలందరి సహకారం కోరుతున్నామని చెప్పారు చంద్రబాబు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదల్రా అని పిలుపునిస్తున్నామని చెప్పారు. తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత అన్నారు. ఇక కనిగిరి సభ ద్వారా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్న ఆయన సీఎం జగన్ ప్రజలకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. సుపరిపాలన అంటే ప్రజల ఖర్చులు తగ్గించి వారి ఆదాయం, జీవన ప్రమాణాలు పెంచడమన్నారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన లేదంటూ ధ్వజమెత్తారు.